హలో మై డియర్ బంగారమ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను వచ్చేసాను ఇక్కడ కవాసాకి హైదరాబాద్లోకి. సో సడన్గా పొద్దున్నే వచ్చి వీళ్ళందరినీ డిస్టర్బ్ చేసేసాను అనమాట. ఇక్కడ ఉన్నారు చూడండి, బ్లెస్సీ గారు. షీఈస్ ద క్వీన్ ఆఫ్ కవాసాకి హైదరాబాద్. కమ్స్ ఆన్ టైమ్ అండ్ డస్ అ వర్క్ జుడిషియస్లీ. హ్యూజ్ ఇన్స్పిరేషన్. అండ్ సార్ ఇక్కడ ఇన్ఛార్జ్ అనమాట. సార్ గుడ్ మార్నింగ్ అండ్ సారీ టు డిస్టర్బ్ యువర్ స్కెడ్యూల్, కానీ మా వాళ్ళకి అప్డేట్ ఇవ్వడానికి వచ్చాను. ఈయన నవ్వు చూసి చాలా బాగుందని చెప్పండి, ఎందుకంటే లోన్ శాంక్షన్ చేసేది ఈయననే. సో ఈయన ఎంత మస్కా కొడితే అంత మంచిది అనమాట, త్వరగా లోన్ శాంక్షన్ అవుతుంది. ఇక్కడ మిగతా పిల్లలు ఉన్నారు, అందరూ న్యూ రిక్రూట్స్ బట్ రియలీ ప్యాషనెట్ బైకర్స్. నా దిస్ ఈస్ ది 2022 Z900. సో దీంట్లో ఏమేమి చేంజెస్ కవాసాకి వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు అండ్ ఈ పండగ ఈ ఫెస్టివ్ అకేషన్లో వాళ్ళు ఎటువంటి ఆఫర్స్ ఆఫర్ చేస్తున్నారు ఇక్కడ ఉంది. అన్నిటికంటే బెస్ట్ ఆఫర్ దీంట్లో దగ్గర 60,000 రూపీస్ వరకు బెనిఫిట్స్ అండ్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు నింజా 1000 SXలో. యాజ్ ఇట్ ఈస్ ఇట్ యూజెస్ వాల్యూ అనమాట, వన్ ఆఫ్ ది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రపోజిషన్స్. ప్లస్ దీంట్లో 60,000 డిస్కౌంట్ వస్తుందంటే అన్బిలీవబుల్ ఆఫర్. ఇదైతే 2022 మోడల్ అండి. సో దీంట్లో మనకి కవాసాకి వాళ్ళు ఏమేమి చేంజెస్ అనేది ఆఫర్ చేస్తున్నారో ఈసారి మనం చూద్దాం. సో బైక్ పరంగా చూసినట్లయితే నార్మల్గా స్పెక్స్, ఫీచర్స్, ఎవ్రీథింగ్ ఎల్స్ రిమైన్స్ యాజ్ ఇట్ ఈస్. ఏదైతే BS6 అప్డేట్ వచ్చిందో అది పర్ఫెక్ట్ అప్గ్రేడ్ లెక్క వచ్చింది, ఆల్మోస్ట్ విజువల్ అప్గ్రేడ్ యాజ్ వెల్ యాజ్ టెక్నికల్ అప్గ్రేడ్. సో దాన్ని మళ్ళీ చేంజ్ చేయాల్సిన అవసరం లేకుండే. సో దే హ్యావ్ జస్ట్ ఆఫర్డ్ అ న్యూ కలర్ స్కీమ్ అనమాట. సో బ్లాక్ మెటల్ బ్లాక్ స్పార్కిల్ దీని కలర్ స్కీమ్ అనమాట ఇది. సో మీకు చూడొచ్చు ఒక స్పార్కిల్ బ్లాక్ లాంటి ఫినిష్ ఇక్కడ వస్తుంది, మెటాలిక్ ఫినిష్. సో దీన్ని స్పార్కిల్ బ్లాక్ అంటారు. అండ్ ఇక్కడ ఎక్కువ శాతము మ్యాట్ బ్లాక్ ఇది యాక్సెంట్స్ ఇవ్వడం చూస్తున్నాం మనము వెన్ కంపేర్ టు ప్రిసీడింగ్ మోడల్. పాత మోడల్ కూడా ఇక్కడనే ఉంది. సో దీంట్లో ఎక్కువ సిల్వర్ యాక్సెంట్స్ కనిపిస్తాయి మీకు, అంటే 2021 మోడల్ ఇది. సో దీంట్లో మనకి ఎక్కువ మ్యాట్ బ్లాక్ యాక్సెంట్స్ కనిపిస్తుంది ఇక్కడ ట్యాంక్ ప్యానల్స్ పైన, ట్యాంక్ ఎక్స్టెన్షన్స్ పైన, ఫ్రంట్ హెడ్ ల్యాంప్ కౌల్ మీద. సో నాకు తెలిసి ఇది ఇంకా స్టెల్దీగా కనిపిస్తుంది, ఇంకా ఒక యానిమలిస్టిక్ ఫీల్ ఆఫర్ చేస్తుంది. సో మనకి పాతకాలంలో BC కాలంలో సేబర్ టూత్ అనే ఒక యానిమల్ వచ్చేది. సో దానికి వచ్చే టీత్ లెక్క ఇక్కడ 2 DRLs ఆఫర్ చేశారు, ప్లస్ LED హెడ్ ల్యాంప్ ఆఫర్ చేశారు. సో ఈ అప్డేట్స్ అనేది BS6 అప్డేట్తో పాటు వాళ్ళు ఆఫర్ చేయడం జరిగింది. దెన్ LED టర్న్ ఇండికేటర్స్ అండ్ అడ్జస్టబుల్ లీవర్స్. ఈ లీవర్ క్వాలిటీ కూడా చాలా సుపీరియర్గా ఉంది. సో ఈ ప్రీమియం స్పోర్ట్ బైక్ సెగ్మెంట్లో ఇటువంటి వాల్యూ ఆఫర్ చేసే బైక్ వేరే ఏది లేదు. సో కళ్ళు మూసుకొని యూ కెన్ గో ఫర్ దిస్. అపార్ట్ ఫ్రమ్ దాట్ యూ హ్యావ్ అ ట్రైడ్ అండ్ టెస్టెడ్ ఇన్లైన్ 4 948cc పవర్ హౌస్ ఆఫ్ అన్ ఇంజిన్, DOHC సెటప్, 16 valve ఇంజిన్. సో యాక్సలరేషన్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. పవర్ ఏమో క్లోజ్ టు 125 PS అండ్ టార్క్ ఏమో అరౌండ్ 98.6 Nm అండ్ గేర్ బాక్స్ ఏమో 6-speed గేర్ బాక్స్. వెరీ స్మూత్ స్లిక్ షిఫ్టింగ్ అనమాట. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ రెస్ట్ ఆఫ్ ది ఎక్విప్మెంట్ మనం చూసినట్లయితే 41mm USD ఫోక్స్ అండ్ దీస్ ఆర్ అడ్జస్టబుల్. సో ఈ సెగ్మెంట్లో 41mm USD ఫోక్స్ ఇవ్వడం కాకుండా ఫ్రంట్ అండ్ రేర్ రెండు అడ్జస్టబుల్ సస్పెన్షన్ ఇవ్వడము అబ్సల్యూట్లీ నెక్స్ట్ లెవెల్ అనమాట. సో వెనకాల మనకి హారిజాంటల్ బ్యాక్ లింక్ సస్పెన్షన్ వస్తుంది, మోనోషాక్, అది కూడా అడ్జస్టబుల్ అనమాట. దెన్ యూ హ్యావ్ మ్యాసివ్ 300mm రోటర్స్, పెటల్ డిస్క్స్ విచ్ ఆఫర్ సస్టైన్డ్ పర్ఫార్మెన్స్ త్రూ అవుట్ ద కోర్స్ ఆఫ్ ద డే. సో బెటర్ హీట్ డిసిపేషన్ ఆఫర్ చేస్తాయి, అంటే త్వరగా బ్రేక్స్ హీట్ ఎక్కకుండా అవి కాపాడతాయి అనమాట. సో డ్యూయల్ ఛానల్ ABS స్టాండర్డ్ ప్లస్ ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఆఫర్ చేశారు. ట్రాక్షన్ కంట్రోల్ మోడ్స్ ఇంకా దాన్ని ఎలా అడ్జస్ట్ చేయాలనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను కొద్దిసేపట్లో. దెన్ ఇంకొక మేజర్ ఇంక్లూజన్ అనేది డన్లప్ రోడ్ స్పోర్ట్ 2 టైర్స్ అనమాట. సో ఇది బెటర్ వాటర్ ఛానలింగ్ కేపబిలిటీస్తో వస్తాయి అండ్ దానివల్ల ఓవరాల్ రోడ్ గ్రిప్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది అండ్ పర్ఫెక్ట్లీ దీని ఒక పర్ఫార్మెన్స్ని అది కాంప్లిమెంట్ చేస్తుంది, ఎందుకంటే ఇది అసలు అదరగొట్టే పర్ఫార్మెన్స్ ఆఫర్ చేస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్సిలరేషన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇనిషియల్ పికప్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హై స్పీడ్ స్టెబిలిటీ. సో దాన్ని ఇంకా బెటర్ చేయడానికి ఈ కొత్త టైర్స్ ఆఫర్ చేయడం ఒక చాలా ఇంపార్టెంట్ అప్గ్రేడ్ అని నేను భావిస్తున్నాను. ప్లస్ మీరు చూడొచ్చు ఎక్కడైతే ఎక్కువ బ్లాక్ యాక్సెంట్స్ కనిపిస్తున్నాయో అలానే అక్కడక్కడ మనకి కవాసాకి గ్రీన్ యాక్సెంట్స్, గ్రీన్ వెనమ్ అంటాను నేనైతే, హల్క్ సీరం లెక్క దీన్ని అలా బాడీ మధ్యలో రానిచ్చారు. సో ఈ స్టీల్ ట్రెలిస్ ఫ్రేమ్ ఏదైతే ఉందో దాన్ని గ్రీన్ కలర్లో ఇచ్చారు. అండ్ ఓవరాల్ బండి యొక్క ఫిట్ అండ్ ఫినిష్ బిల్డ్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ ఉంది. సో నెక్స్ట్ మనం స్పీడో కన్సోల్ గురించి మాట్లాడుకుందాము.
ఫుల్ కలర్ టీఎఫ్టీ కన్సోల్. దీంట్లో రైడింగ్ మోడ్స్ ఇచ్చారు, రైడ్ బై వైర్ థ్రాటిల్ ఇచ్చారు, ప్లస్ మనకి స్లిప్పర్ క్లచ్ ఇచ్చారు. స్లిప్పర్ క్లచ్ ఒక అడ్వాంటేజ్ నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, ప్రివెంట్స్ ద రేర్ వీల్ ఫ్రమ్ లాకింగ్ ఆర్ హాపింగ్ అండర్ ఫాస్టర్ డౌన్ షిఫ్ట్స్. ఎందుకంటే ఫాస్టర్ డౌన్ షిఫ్ట్స్ చేసేటప్పుడు మనకి రేర్ వీల్ స్పిన్ ఇంకా మనకి ఇంజిన్ బ్రేకింగ్ అనేది మ్యాచ్ కాకుండా మనకి రేర్ వీల్ లాక్ అయ్యి హాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది కాకుండా కాపాడేది స్లిప్పర్ క్లచ్ అనమాట. ఇప్పుడు మళ్ళీ మనము దీని గురించి మాట్లాడదాము, స్పీడో కన్సోల్ గురించి. ఇది ఈ సెగ్మెంట్లో అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట, ఫుల్ కలర్ టీఎఫ్టీ కన్సోల్ ఇవ్వడము. దీంట్లో మనకి ఇక్కడ చూడొచ్చు మీరు రైడర్ అనే ఆప్షన్ ఉంది. ఈ రైడింగ్ మోడ్స్ మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ బటన్ అప్ యారో లాంగ్ ప్రెస్ చేస్తూ ఉంటే ఇప్పుడు రెయిన్ మోడ్ వచ్చింది, నెక్స్ట్ రోడ్, నెక్స్ట్ స్పోర్ట్. సో స్పోర్ట్లో మీకు యాక్సలరేషన్, ఆ థ్రాటిల్ రెస్పాన్స్ అనేది చాలా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, అగ్రెసివ్గా ఉంటుంది. రోడ్లో మీడియంగా ఉంటుందని చెప్పొచ్చు, ఎక్కువ అగ్రెసివ్గా కాకుండా ఎక్కువ తక్కువ ఇది లేకుండా, అంటే మరీ తక్కువగా లేకుండా మీకు మీడియం పవర్ డెలివరీ ఉంటుంది. రెయిన్లో ఎందుకంటే వెట్ సర్ఫేసెస్ మీద నడిపిస్తాం కాబట్టి ఆ ఎక్సెస్ వీల్ స్పిన్ కాపాడకుండా థ్రాటిల్ రెస్పాన్స్ అనేది ఇంకా కొంచెం అది తగ్గిస్తూ ఉంటుంది. నెక్స్ట్ మనము రైడర్ మోడ్లో వెళ్తే మీరు ఇక్కడ చూడొచ్చు ఈ పవర్ అండ్ కేటీఆర్సీ అంటే కవాసాకి ట్రాక్షన్ కంట్రోల్ అనమాట. ఈ రెండు ఆప్షన్స్ ఇక్కడ యాక్టివేట్ అయినాయి. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనము ట్వీక్ చేయాలంటే, అడ్జస్ట్ చేయాలంటే ఈ సెలెక్ట్ బటన్ ప్రెస్ చేయాలన్నమాట. సెలెక్ట్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఇది ఫుల్ పవర్ లేకపోతే లో పవర్లో మనం పెట్టుకోవచ్చు. ఫుల్ పవర్ అంటే ఫుల్ పవర్ 125 PS అన్లీష్ అవుతుంది, లో పవర్లో కొంచెం పవర్ అనేది తగ్గిపోతుంది. సో మనం ఫుల్ పవర్లో పెట్టుకుందాము. ఇప్పుడు ట్రాక్షన్ కంట్రోల్ సెకండ్ లెవెల్లో ఉంది. దీన్ని మీరు 1లో పెట్టొచ్చు లేకపోతే 3లో పెట్టొచ్చు. 3లో మ్యాక్సిమం ఇంటర్వెన్షన్ అనమాట. 3లో మ్యాక్సిమం ఇంటర్వెన్షన్. ఐ వుడ్ సజెస్ట్ దిస్ ఫర్ రెయినీ కండిషన్స్. 2 మీరు సిటీలో నడిపించేటప్పుడు లేకపోతే హైవేలో నడిపించేటప్పుడు కూడా పెట్టుకోవచ్చు, పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అని. 1 అనేది మీరు ట్రాక్లో నడిపించేటప్పుడు పెట్టుకోవాలని మనవి చేస్తున్నాను. లేకపోతే ట్రాక్లో మీరు కంప్లీట్లీ ట్రాక్షన్ కంట్రోల్ మీరు ఆఫ్ చేసుకొని కూడా నడిపించచ్చు. సో నో ఇంటర్వెన్షన్ ఉంటుంది. అప్పుడు ప్రస్తుతానికి అయితే మనం 2లో పెట్టుకుందాం. సో ఇది రైడర్ కంట్రోల్ అంటే రైడర్ మోడ్లో ఉన్న కంట్రోల్స్ అనమాట. ఇప్పుడు మీరు కాస్త పట్టుకుంటే నేను మిగతా యూజర్ ఇంటర్ఫేస్ చూపిస్తాను. అంటే మెయిన్ మెనూలో వెళ్ళడానికి మనం ఈ 2 బటన్స్ ఇలా ప్రెస్ చేయాలన్నమాట. ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ వెహికల్ సెట్టింగ్స్, డిస్ప్లే, డేట్ అండ్ క్లాక్, సర్వీస్, బ్లూటూత్ కనెక్టివిటీ మనకి రైడాలజీ ది యాప్ ద్వారా వస్తుంది. దాంట్లో మనకి ఏదైతే సెట్టింగ్స్ ఇందాక చూపించానో అది మీరు దాంట్లో కూడా సెట్ చేసుకోవచ్చు. పవర్, ట్రాక్షన్ కంట్రోల్ అవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, రైడింగ్ మోడ్స్ అవన్నీ కూడా. అదే కాకుండా మీకు రైడ్ స్టాటిస్టిక్స్ అనేది డీటెయిల్గా అది ఇస్తుంది. బైక్లో ఏమేమి యావరేజ్ ఫ్యూల్ కన్సంప్షన్ కానీ, యావరేజ్ స్పీడ్ కానీ, ప్రతి ఒక్క రైడ్ స్టాటిస్టిక్స్ దాంట్లో అవైలబుల్గా ఉంటుంది. దీంట్లో మరి మీరు ఇండివిజువల్ సెట్టింగ్స్కి వెళ్ళాలంటే మీరు ఇలా ఈ బటన్ ప్రెస్ చేసుకుంటూ యూ కెన్ నావిగేట్ త్రూ ద డిఫరెంట్ పారామీటర్స్ అనమాట. ఇప్పుడు వెహికల్ సెట్టింగ్స్లో వెళ్ళాలంటే ఇక్కడ మీకు షిఫ్ట్ ల్యాంప్ సెట్టింగ్ మీరు చేసుకోవచ్చు. అదే పరంగా ఇంజిన్ స్పీడ్ సెట్ చేసుకోవచ్చు, ఇమ్మొబిలైజర్ ల్యాంప్. సో ఇలా మీరు సెట్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వెళ్ళాలంటే ఇది లాంగ్ ప్రెస్ చేయాలి. బ్యాక్ వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు డిస్ప్లేలో మీరు బ్రైట్నెస్ సెట్ చేసుకోవచ్చు ఇలాగానే, లేకపోతే డిస్ప్లే ఇంకా కొంచెం మనము ఫుల్ బ్రైట్నెస్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనము డేట్ అండ్ క్లాక్, సర్వీస్, బ్లూటూత్ ఇవన్నీ ఇది చేసుకోవచ్చు, సెట్ చేసుకోవచ్చు యాజ్ పర్ యువర్ ప్రిఫరెన్స్. మళ్ళీ మెయిన్ మెనూకి బ్యాక్ వెళ్ళాలంటే మళ్ళీ లాంగ్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. సో ఇది ప్లస్ ambient సెన్సర్తో పాటు వస్తుంది. సో డే టైంలో ఈ బ్యాక్ లైట్ వస్తుంది, నైట్ టైంలో వైట్ అవుతుంది. సో యాజ్ పర్ ది చేంజింగ్ లైటింగ్ కండిషన్స్, సరౌండింగ్ కండిషన్స్ ఇది డిస్ప్లే ఎంత విజిబుల్గా చేయగలుగుతుందో అంత విజిబుల్గా అది ఆఫర్ చేయడానికి ట్రై చేస్తుంది. సో అడ్జస్టబుల్ లీవర్స్ మీరు చూడొచ్చు ఇక్కడ. ఒక్కొక్కరికి ఫింగర్ రీచ్ అనేది తక్కువ ఉంటుంది, కొంతమందికి పొడుగు ఫింగర్స్ ఉంటాయి. సో వాళ్ళు దాని ప్రకారంగా అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ మీరు దీన్ని ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. 5లో మీకు ఎంత దగ్గర కావాలంటే అది దగ్గర వస్తుంది, 1లో ఇంకా దూరం వెళ్తుంది అనమాట. సో అది దీని ఒక సెట్టింగ్స్. ప్లస్ మీరు చూడొచ్చు లైట్ ఆన్ అయినప్పుడు ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో, ఒక బీస్ట్ లెక్క కనిపిస్తుంది ముందు నుంచి. LED లైట్స్ ఒక వాల్యూ అడిషన్ అనమాట. ఒకటి లైట్ త్రో కన్సిస్టెంట్గా ఉంటుంది, ప్లస్ బ్యాటరీ పైన లోడ్ అనేది తక్కువ పడుతుంది. ఒక చిన్న ఫ్లై స్క్రీన్ ఆఫర్ చేశారు, కానీ మీరు ఎక్కువ టూరింగ్ చేసేటుంటే ఆఫ్టర్ మార్కెట్ విండ్ స్క్రీన్, టాల్ విండ్ స్క్రీన్ మీరు ఇన్స్టాల్ చేసుకోవడం బెటర్. ఇంకోటి సీట్, నేను చెప్పినట్టు మీకు సీట్ యాక్సెసిబిలిటీ ఈజీగా ఉంది, కానీ పిలియన్ సీట్ అంత కంఫర్టబుల్గా లేదు. కానీ వెనకాల ఈ జీ ప్యాటర్న్ టైల్ ల్యాంప్ అనేది బ్యూటిఫుల్గా ఇచ్చాడు, వన్ ఆఫ్ దర్ హాల్ మార్క్ డిజైన్ ఎలిమెంట్స్. ప్లస్ LED టర్న్ ఇండికేటర్స్ ఆఫర్ చేశారు. అండ్ నేను చెప్పినట్టు రోడ్ స్పోర్ట్ 2 టైర్స్ అనమాట.
ఈ షార్ట్ స్టబీ ఎగ్జాస్ట్ కూడా మంచి ఎగ్జాస్ట్ నోట్ ఆఫర్ చేస్తుంది. మీరు నార్మల్గా నా సజెషన్ ఉన్నది స్టాక్ ఉంచుకోవడం బెస్ట్. లేదు మీకు ఇంకా పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్ చేయాలనుకుంటే మీరు వారంటీ పీరియడ్ తర్వాతనే మీరు దీన్ని ఎగ్జాస్ట్ చేంజ్ చేయమని మనకి చేస్తున్నాం. ఎందుకంటే ఫస్ట్ 10,000 కిలోమీటర్స్ బండి రన్నింగ్ అయ్యి ఇంజిన్ బ్రేకింగ్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. దాని తర్వాతనే ఎగ్జాస్ట్ చేంజ్ చేయండి. అండ్ వెనకాల మనకి 250 mm పెట్రోల్ డిస్క్ లభిస్తుంది. నేను చెప్పినట్టు డ్యూయల్ ఛానల్ ABS అనమాట. ప్రతి ఎలిమెంట్ కూడా దీంట్లో చూడొచ్చు. ఈ బ్రేక్ లివర్ కూడా చాలా టాప్ క్వాలిటీది అల్యూమినియంది ఇచ్చారు. అల్యూమినియం రేర్ ఫుట్ పెగ్స్ ఇచ్చారు. అండ్ ఇంజిన్ కేసింగ్ ఇదంతా కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. సో ఇంతే అండి. దిస్ వాజ్ అ క్విక్ ఫైర్ ఓవర్ వ్యూ అండ్ వాక్ అరౌండ్ ఆఫ్ ద 2022 Z900. సో ప్రైస్ ఏమో 8.42 lakhs ఎక్స్ షోరూమ్ అనమాట. ఆన్ రోడ్ ప్రైస్ తెలుసుకోవడానికి మీరు డిస్క్రిప్షన్ పోర్షన్లో ఇచ్చిన నంబర్కి కాల్ చేసి తెలుసుకోండి. అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరొక రివ్యూలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైట్ సేఫ్.